హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడూ నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. ఏమీ ఆశించకుండా చేసే సహాయమే ఉత్తమమైన సహాయం అవుతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకంటూ పోయేది ఏమీ లేదు, అలాగే వచ్చేది కూడా ఏమీ లేదు. కాకపోతే దీనివల్ల నేను ఎంతో కొంత లాభపడతాను. అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదంటారు, అందుకే అడుగుతున్నా. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, మొఘల్ సామ్రాజ్యంలో అత్యంత గొప్ప చక్రవర్తి అక్బర్, అతని యొక్క కుమారుడే సలీం. అయితే అక్బర్ సలీం కాబోయే యువరాజు కాబట్టి తనకి ప్రజల యొక్క అన్ని కష్టాలు తెలియాలని, సామాన్య ప్రజలు ఏ విధంగా జీవిస్తారో అదే విధంగా ఒక పేద స్త్రీ ఇంట్లో కొద్ది రోజులు గడపాలని ఆదేశిస్తాడు. అక్కడే సలీం అదే గ్రామంలో నర్తకి అయిన అనార్కలిని చూస్తాడు. కానీ అనార్కలికి అతను ఒక రాజకుమారుడు అని తెలియదు. అయితే అనార్కలిని సలీం ప్రేమిస్తున్నానని చెప్పగానే సలీం ఏమీ లేని ఒక పేద యువకుడిగా భావించి తనను పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్తుంది అనార్కలి. ఇలా వాళ్ళిద్దరూ ప్రేమించుకుని రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు. అయితే సలీం ఏ విధంగా పేద ప్రజలతో మమేకవుతున్నాడో చూడడానికి వచ్చిన సలీం మామగారైనటువంటి అక్బర్ సైన్యాధ్యక్షుడు మాన్ సింగ్ వాళ్ళని చూస్తాడు. వెంటనే మన రాజ్యంలో పనిచేసే ఒక నర్తకి మన యువరాజును వలలో వేసుకుందని అక్బర్కి చెప్తాడు ఆ సైన్యాధికారి. వెంటనే సలీంని మరియు అనార్కలిని పట్టుకుని రాజమందిరంలోకి తీసుకొని వస్తారు. అప్పుడు అక్బర్ అనార్కలితో, నువ్వు ఒక సాధారణ కుటుంబానికి చెందిన ఒక వనితవి, యువరాజును ప్రేమించడానికి నీకు ఎంత ధైర్యం అంటాడు. దానికి అనార్కలి, సలీం ఒక యువరాజుని ఇప్పటి వరకు నాకు తెలియదు మహారాజా, అతను ఒక సామాన్య యువకుడు అనుకునే నేను సలీంను ప్రేమించాను అంటుంది. ఆ మాటలు విన్న అక్బర్, రాజ్యంలో పనిచేసే ఒక నర్తకివి, ఇన్ని రోజుల నుంచి నీకు యువరాజు ఎలా ఉంటాడో తెలియదా అంటూ ఆగ్రహించి, నీలాంటి వనితలకు రాజ్యంలో ఉండటానికి వీల్లేదు అంటూ ఆజ్ఞాపిస్తాడు. అయితే ఆ మాటలు అక్కడే ఉండి విన్న సలీం అక్బర్పై కత్తి దుయ్యబోతుండగా తన తల్లి జోధాబాయ్ అడ్డుపడడంతో వెనక్కి తగ్గుతాడు. ఈ చర్యలకు ఆగ్రహించిన మొఘల్ చక్రవర్తి అక్బర్ సలీం అనార్కలి ఇద్దరికీ కూడా మరణశిక్ష విధిస్తాడు. ఈ విధంగా అనార్కలి బ్రతికి ఉండగానే సమాధి చేశారు. అయితే సలీంకి మాత్రం మరణశిక్ష ఎవరు విధించాలన్నది సరైన ఆజ్ఞ లేకపోవడంతో రాజకుమారుడు కావడం వలన ఎవరూ మరణశిక్ష విధించలేదు. ఆ తర్వాత సలీంకి అప్పటికే పెళ్ళై ఉండటం వలన మరణశిక్ష విధించకుండా క్షమించి వదిలేశాడు అక్బర్. కానీ తను మాత్రం అనార్కలి చనిపోయిన చోటుకే వెళ్ళి మద్యానికి బానిసై పదే పదే తిరుగుతూ ఉండేవాడు. అదే సమయంలో సలీంకి గుర్రాలు కడుక్కునే వాని కుమార్తె నూర్ జహాన్తో పరిచయం ఏర్పడుతుంది. అయితే సలీం ఈ విధంగా ఆడవారి వెనకాల తిరుగుతూ ఉంటే అక్బర్కి తన పైన పూర్తిగా విశ్వాసం కోల్పోయి సలీం కుమారుడైనటువంటి ఖుస్రో మీర్జాను యువరాజుగా చేయాలనే ఆలోచనలో పడతాడు. ఇదే సమయంలో సలీం అక్బర్తో, నేను నూర్ జహాన్తో ప్రేమలో పడ్డాననే విషయాన్ని చెప్తాడు. ఏం చేయాలో అర్థం కాని అక్బర్ షేక్ ఆఫ్ఘన్ అనే ఒక సర్వసైన్యాధ్యక్షుడికి నూర్ జహాన్ ఇచ్చి వివాహం జరిపించి తన కుమారుడిని పూర్తిగా మర్చిపోమని కోరుతాడు. ఇలా షేక్ ఆఫ్ఘన్తో పెళ్ళైన తర్వాత నూర్ జహాన్కి లాద్లీ బేగం అనే కుమార్తె కూడా జన్మిస్తుంది. కానీ ఆ తర్వాత సలీం పూర్తిగా మారిపోయి రాజ్యంలో ఉండే సైనికులకు విందులు విలాసాలు ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. దీనివలన రాజ్యంలోని ప్రముఖమైన వ్యక్తులు, ముఖ్యమైన సైనిక అధ్యక్షులతోని సలీంకి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇదిలా జరుగుతూ ఉండగా అక్బర్ చివరి రోజుల్లో అనారోగ్యంతో మరణించాడు. ఇలా ఎప్పుడైతే అక్బర్ అనారోగ్యంతో మరణించాడో ముందుగానే సైనికులతో స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నటువంటి సలీం రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ సలీం కొడుకు ఖుస్రో మీర్జానే యువరాజుగా చూసేవాడు అక్బర్ మహారాజు. దీంతో ఖుస్రో మీర్జా తన తండ్రి అయిన సలీం పైనే తిరుగుబాటు చేస్తాడు. కానీ ముందుగానే పథకం ప్రకారం ఉన్న సలీం తన కొడుకును ఓడించి జైల్లో బంధిస్తాడు. ఆ తర్వాత తన పేరు సలీం కాదని ప్రపంచ పాలకుడు జహంగీర్ అని మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఎప్పుడైతే జహంగీర్ మొఘల్ చక్రవర్తిగా అధికారాన్ని చేపట్టాడో అప్పుడే అతను ప్రేమించిన నూర్ జహాన్ని పెళ్లి చేసుకున్నటువంటి షేక్ ఆఫ్ఘన్ని సర్వసైన్యాధ్యక్ష పదవి నుండి తొలగించి తన పైన నిందలు వేయించి చంపేస్తాడు. అప్పుడే నూర్ జహాన్ని జహంగీర్ తన 12వ భార్యగా మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు.
అయితే అప్పటికే నూర్ జహాన్కి లాద్లీ బేగం అనే ఒక అమ్మాయి పుడుతుంది. అలాగే జహంగీర్ ప్రజలకు ఏదైనా ఒక మంచి పని చేయాలని రాజభవనం బయట ఒక ధర్మ గంటను నిర్మిస్తాడు. ఎవరికైనా అన్యాయం జరిగి ఆ గంటను లాగితే ఆ గంట మోగిన శబ్దానికి స్వయంగా జహంగీర్ మహారాజా బయటకు వచ్చి వాళ్ళ కష్టాన్ని తీరుస్తానని చెప్పేసి మాట ఇస్తాడు. అయితే అధికారం అంటే మాటలు చెప్పినంత తేలికైన విషయం కాదు. వ్యసనాలకు బానిసవడం ఎంత సులువో వాటిని దూరం చేసుకోవడం అంత కష్టం. ఈ విధంగా వ్యసనాలకు బానిసైన జహంగీర్ పరిపాలనా బాధ్యతలు పూర్తిగా మర్చిపోయాడు. చివరికి తను కట్టినటువంటి గంటను దొంగలు పట్టుకుపోయినా పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. తనకున్నటువంటి వ్యసనాల వల్ల తన ఆరోగ్యం కూడా నెమ్మదిగా చెడిపోయింది. అప్పుడు స్వయంగా తన భార్య నూర్ జహాన్ అధికార బాధ్యతలను చేపట్టింది. ఎంతలా అంటే రాజుగా జహంగీర్ ఉన్నప్పటికీ తన రాజ్యంలో చలామణి అయ్యే నాణాలపైన నూర్ జహాన్ చిత్రాలు ముద్రించబడి ఉండేవి. ఇది ఏమాత్రం కూడా సహించలేని తన సోదరుడు, అలాగే అప్పట్లో జహంగీర్ అధికారంలోకి రావడానికి సహాయం చేసిన మహబత్ ఖాన్ లాంటి వాళ్ళ సహాయంతో జహంగీర్ని బంధించుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ విధంగా జహంగీర్ని బంధించి తన సోదరుడే రాజు కావాలని కుట్ర పన్నుతాడు. అయితే ఇలాంటి అవకతవకలు ఎన్నో చూసినటువంటి రాజకీయ సూత్రధారి నూర్ జహాన్ అత్యంత తెలివిగా మొఘల్ సైన్యంలో ఉన్నటువంటి అత్యధిక మందికి అధిక బహుమతులు ఇచ్చి మహబత్ ఖాన్ పై తిరుగుబాటు చేసే విధంగా ప్రేరేపిస్తుంది. అదే విధంగా ఎవరైతే మహబత్ ఖాన్ సైన్యంతో పాటు కలిసి యుద్ధానికి వస్తారో వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళకి శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయని భయపెడుతుంది. అలాగే అప్పటి సైనిక ఉన్నతాధికారులతో ఆమెకు రహస్య సంబంధాలు ఉన్నాయని గుసగుసలు కూడా వినిపించేవి. ఏది ఏమైనా నూర్ జహాన్ సోదరుడు మహబత్ ఖాన్ ఇద్దరూ కలిసి జహంగీర్ని బంధించిన నూర్ జహాన్ వ్యూహాలకు యుద్ధం చేయకుండానే ఓటమిని అంగీకరించి పారిపోయారు. ఈ విధంగా జహంగీర్ భార్య నూర్ జహాన్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. జహంగీర్ అసమర్థుడు కావడంతో అతన్ని సింహాసనంపై కూర్చుండబెట్టి రాజ్య పరిపాలన మొత్తం కూడా నూర్ జహానే చేసేది. రాబోయే కాలంలో తన వారసులే సింహాసనంపై ఉండాలని షేక్ ఆఫ్ఘాన్కి పుట్టినటువంటి తన కుమార్తె అయినటువంటి లాద్లీ బేగంకు తన భర్త అయిన జహంగీర్కు వేరొక భార్యకు పుట్టిన కుమారుడు సహరీర్ మీర్జాకు ఇచ్చి వివాహం జరిపిస్తుంది. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా జహంగీర్ చనిపోగా నూర్ జహాన్ సహరీర్ మీర్జాకు మద్దతు ఇచ్చి అతన్ని సింహాసనంపై కూర్చుని పెడుతుంది. అయితే అప్పటి వరకు తప్పించుకుని పారిపోయిన నూర్ జహాన్ సోదరుడు అదేవిధంగా మహబత్ ఖాన్ ఇద్దరు కూడా జహంగీర్ కుమారుడు అయినటువంటి షాజహాన్ కు మద్దతు ఇచ్చి యుద్ధంలో సహరీర్ను చంపిన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు షాజహాన్. ఈ విధంగా సింహాసనాన్ని అధిష్ఠించిన షాజహాన్ అదే అదునుగా 16 సంవత్సరాల నుండి జైల్లో బందీగా ఉన్న జహంగీర్ పెద్ద కుమారుడు అదే విధంగా షాజహాన్ అన్నటువంటి ఖుస్రూ మీర్జాను కళ్ళు పీకించి పేగులు తీసి చంపేస్తాడు షాజహాన్. దీంతో అతనికి సింహాసనానికి పోటీగా వచ్చే వ్యక్తే లేకుండా పోతాడు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియని నూర్ జహాన్ లాహోర్లోని ఒక చిన్న గ్రామంలో తన కూతురు లాడ్జీ బేగంతో మౌనంగా జీవించి 5 సంవత్సరాల కాలంలోనే చనిపోతుంది. ఈ విధంగా జహంగీర్ పరిపాలన సగం వరకు అక్బర్, ఆ తర్వాత తన భార్యగా వచ్చినటువంటి నూర్ జహాన్ చేతుల్లో సాగింది. జహంగీర్ ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పటికీ తనకున్న చెడు వ్యసనాల వల్ల మంచి చేయలేకపోయాడు. అయితే జహంగీర్ చేసిన ఒకే ఒక మంచి పని ఏమిటి అంటే తన పరిపాలనా సమయంలో ఎవరికీ అత్యంత అమానుషమైన శిక్షలు విధించబడలేదు. ఫ్రెండ్స్, మొఘల్ సామ్రాజ్యంలో మీకు ఇష్టమైన రాజు ఎవరో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చే మంచి మంచి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you so much, friends.